గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కనెక్ట్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ డివార్మింగ్ గురించి చెప్తాను. ఎందుకంటే చాలా కేసులు నాకు వచ్చేదంటే రిఫరల్ కేసులు వస్తుంటాయి. ఆ రిఫరల్ కేసెస్ ఏంటంటే వాళ్ళు అక్కడక్కడ తిరిగేసి చిన్న చిన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి పాలిక్లినిక్స్ కానీ తర్వాత గన్నవరం కానీ కాలేజీలో కన్సల్ట్ చేసి చివరి లాస్ట్ స్టేజ్లో చూస్తే ఎక్కువ కేసులు ఏంటంటే లాస్ట్ స్టేజ్లో తీసుకొస్తున్నారు. అవి ఏంటంటే మోస్ట్లీ రెగ్యులర్గా వ్యాక్సినేషన్ ఫెయిల్యూర్. ఎందుకంటే వ్యాక్సినేషన్ రెగ్యులర్గా చేయించరు. అది చాలా తప్పని వ్యాక్సినేషన్ రెగ్యులర్గా చేయించిన వాళ్ళు దయచేసి డాగ్స్ని పెంచొద్దండి. ఎందుకంటే వాటి ప్రాణాలని మనం అన్యాయంగా తీసిన వాళ్ళం అవుతాం. ఎక్కువ శాతం నేను గమనించేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్ 70% ఆఫ్ పీపుల్ వ్యాక్సినేషన్ డివార్మింగ్ రెగ్యులర్గా చేయించట్లేదు. ఇంతకుముందు నా వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను మీకు 90% ఆఫ్ డిసీజెస్ని మనం రెగ్యులర్ వ్యాక్సినేషన్ డివార్మింగ్ చేస్తే మనం అవాయిడ్ చేయొచ్చు. 10% కేసెస్ మామూలుగా ఫుడ్ ద్వారా, వ్యాక్సినేషన్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఓల్డ్ ఏజ్ ద్వారా, వైరల్ డిసీజ్ ద్వారా వస్తుంటాయి. వైరల్ డిసీజ్ కూడా అన్వాక్సినేటెడ్ డాగ్స్లోనే వస్తుంటాయి. అవి ఒక 10% ఉంటాయి. 90% మనం ప్రివెంట్ చేయొచ్చు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతం మీరు డివార్మింగ్ ఎవరి 3 monthsకి ఒకసారి, వ్యాక్సినేషన్ ఎవరి ఇయర్లీ వన్స్ కంపల్సరీగా చేయించుకోవాలి. మనం కోవిడ్కి మనం 6 నెలలకి 1 yearకి ఎట్లా చేయించుకుంటున్నాము హ్యూమన్స్లో అది కూడా చేయించుకోవాలి. తర్వాత కేర్ అనేది చాలా తక్కువ కనపడుతుంది. ఎక్కువ ఏంటంటే డిసీజ్ వచ్చినప్పుడే మనం చేయిద్దామని, వైద్యం చేద్దామని ఆలోచిస్తున్నారు. అది చాలా తక్కువ. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దయచేసి నా క్లయింట్స్ని, సబ్స్క్రైబర్స్ని, పెట్ ఓనర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడు కూడా వ్యాక్సినేషన్ ముందే చేయించండి. జబ్బులు అవాయిడ్ చేయండి. మీకు వాటి లాంజివిటీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. లేకపోతే 5-6 yearsకే ఈ కిడ్నీస్, లివర్ ఫెయిల్యూర్ అవుతాయి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ కెనమైనా హెపటైటిస్, లెప్టోస్పైరసీ డిసీజ్లో మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎర్లీ డేస్లోనే చనిపోతున్నాయి చాలా డాగ్స్. కారణం ఏంటంటే నేను అక్కడ యూరోప్లో కూడా చూశాను, నెదర్లాండ్స్లో కానీ డెవలప్డ్ కంట్రీస్లో చాలామంది ఓనర్స్ ఎంతో కేర్ తీసుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అంటే వాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళ పిల్లలతో సహా డాగ్ పేరు కూడా చెప్తారు. మన దగ్గర ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. ఎందుకంటే మన దగ్గర కేర్ తక్కువ. ఎందుకంటే మన సంస్కృతి ఏంటంటే డాగ్ని ఒక ఏదో కాపల కుక్కలాగా, అదేదో వేరుగా చూస్తాం మనం. ఫ్యామిలీ మెంబర్లా చూడండి. దయచేసి మీ డాగ్ని మీరు మీ క్యాట్ కానీ ఎనీ పెట్ డాగ్ని, ఎనీ పెట్ యానిమల్ని రెగ్యులర్ వ్యాక్సినేషన్ డివార్మింగ్ చేసి పెట్ యానిమల్స్ని మీ ఫ్యామిలీ మెంబర్లాగా చూసుకున్నట్టయితే వాటి లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అవి మీరు హాస్పిటల్ చుట్టూ తిరిగే పని కూడా తగ్గుతుంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు అవేర్నెస్ తీసుకురావాలని నేను ట్రై చేస్తున్నాను. ఇంకా వీడియోస్ ఏంటంటే మెయిన్గా బేసింగ్ ఆన్ డిసీజెస్, వాటిలో ఉన్న అప్డేట్స్ గురించి మీకు చెప్పాలని ట్రై చేస్తాను. ఎక్కువ శాతం ఏంటంటే మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయడానికి దయచేసి ఫోన్ చేయమాకండి. ఇంతకుముందు నా వీడియోలో నా నెంబర్ కూడా ఇచ్చున్నాను, రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్లో. దయచేసి నోట్ చేసుకొని ఇప్పుడు క్లినిక్ కూడా డే టైం రండి. ఎందుకంటే ఈవినింగ్ కొంచెం అసిస్టెంట్స్ ఉండదు. ఎందుకంటే 5కి వెళ్ళిపోతాడు నా అసిస్టెంట్. నైట్ వస్తే ఏంటంటే కొంచెం చీకట్లో వైద్యం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అసిస్టెంట్ లేకుండా. సో డే టైం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 లోపు, ఎప్పుడైనా 5-6 లోపు వచ్చి నా సర్వీసెస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనదర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ నేను ఎక్కువ చేస్తాను. ఎక్కువ వీడియోస్ కూడా ఓనర్స్లో అవేర్నెస్, నాలెడ్జ్ పెంచడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.